నమస్కారం, నేను అరుణ. తాండవ న్యూస్కి స్వాగతం. పిఠాపురంలో ఉగాది సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా మనోశక్తి, మనోధైర్యం పెంపొందించుకొని మానవత్వపు విలువలతో జీవితం ఉజ్వలంగా మలుచుకోవాలని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా పిలుపునిచ్చారు. పిఠాపురం మహారాజా రైల్వే వార్డు సమీపంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ప్రారంభించి భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ప్రముఖ గీతావధాని ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు పంచాంగ శ్రవణం చేయగా బాలబాలికలు గీతాలాపన ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలకు కూడా పీఠాధిపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆధ్యాత్మిక సభలో భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, సెంట్రల్ కమిటీ సభ్యులు ప్రసాద్ వర్మ, ఏవివి సత్యనారాయణ, స్వర్ణలత, దేవు భాస్కర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పవిత్రమైనటువంటి గ్రంథాలు అన్నిటిలో కూడా చెప్పబడినటువంటి విషయం మానవత్వము. కాబట్టి మానవత్వం అనేటువంటి మతం ఎక్కడైతే ఆయా గ్రంథాల్లో చెప్పబడిందో అది పవిత్రమైనటువంటి గ్రంథాలుగా ప్రకటింపబడ్డాయి. ఆ విధంగా ఈ మానవత్వపు విలువలు మనం సమాజంలో ప్రతి ఒక్కరూ ఆచరించగలిగినట్లయితే మానవ సమాజంలో ఒక అద్భుతమైనటువంటి మానవ కళ్యాణాన్ని సృష్టించుకోవచ్చు. ఆ మానవ కళ్యాణం మానవ వికాసం వైపు ప్రయాణం సాగిస్తుంది. మానవ వికాసం చేత మానవులందరిలో కూడా ఒక అద్భుతమైనటువంటి శాంతి, తృప్తి, సుహృద్భావము, సమైక్యత, సంతోషం, ఆనందం, ఆహ్లాదం, ఆరోగ్యం ఇవన్నీ కూడా మనం సమకూర్చుకొని మనం మానవ సమాజంలో మానవ ఉత్తమమైనటువంటి మేధాశక్తితో మనుగడ సాగించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మనకు ప్రసాదింపబడుతుంది. మరి అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మన మానసిక వ్యవస్థలో ఏర్పరచుకోవడానికి మనం ప్రయత్నం చేయగలిగినట్లయితే ఎన్నో అద్భుతాలు సమాజంలోనూ కుటుంబంలోనూ కూడా ఏర్పడతాయి. కానీ మన యొక్క భావన ఏ విధంగా మారిపోయింది ఈనాటి సమాజంలో అన్నప్పుడు స్వార్థం, అసూయ, ద్వేషం, విభజన, విభేదాలు, మతమౌఢ్యం, మతతత్వాల రూపంలో, ప్రాంతీయ తత్వాల రూపంలో, రాజకీయ తత్వాల రూపంలో, భాషా తత్వాల రూపంలో మన మానసిక వ్యవస్థ పరిణామం చెంది మన కలుషితమైనటువంటి మానసిక పరిణామంలో మనం ప్రయాణం సాగిస్తూ మన జీవిత ఆశయాలు పొందలేక మన జీవన వ్యవస్థను అస్తవ్యస్తం చేసుకుంటూ తీవ్ర సంక్షోభాల వైపు మనం ప్రయాణం సాగిస్తూ మన మానసిక వ్యవస్థలో మనం మానసిక వినాశనం వైపే ప్రయాణం సాగిస్తున్నాం తప్ప వికాసం వైపు మనం అడుగులు వేయలేకపోతున్నాం. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.